బండికి గాని ఏమైనా అయ్యుంటే తెలిసేది నీ సంగతి. పోనీలేమ్మా, తగలేదుగా. తగల్లేదా? వాణ్ణి నువ్వా? ఇదిగో మల్లేశు, పులి, శంకరన్న, రండి. మళ్ళీ ఏమైంది? ఏమైందంటే విన్నా యాక్సిడెంట్. మళ్ళీ నువ్వు తప్పుకో, మేము చూసుకుంటాం. అయ్య బాబాయ్, 2 నిమ్మలు అవుటా. అయితే మినిమం 3000 కట్టి కదలండి. యాక్సిడెంట్ లేదు, కడుపు గుట్టు లేదు. ఎలా? ఇదిగో శంకరన్న, ఏ గుట్లో గోపే మొన్న మన శివాశాంని నాన్న అల్లరి చేసింది. అమ్మని గిదేనా? అవునన్నా, దీని దశ బాగుండి ఆ రోజు శివయ్య అడ్డుపడ్డాడు గాని లేకపోతే దీన్ని అప్పుడే అప్ అండ్ డౌన్ ఐరన్ చేస్తుండేదాన్ని. ఎందుకు ఇలా గొడవ చేస్తారు మీరు? వాడా, నీ సంగతి అసలు రే శ్యామ్, ప్రిన్సిపల్ గారు. మళ్ళీ మేడం గారు ఎవరు అనుకుంటున్నావు? మా ప్రిన్సిపల్ గారు. ప్రిన్సిపాలా? అవును, మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు. అయ్యో, దండాలు తల్లి. ఏమిటిది? దండాలు. శివ, ఏమిటిది? లేవండి. మీరు మమ్మల్ని క్షమించారంటేనే లేస్తాం. అంతే. సర్లే, లేవండి. నమస్తే మేడం. శివ, శ్యామ్, తెలిసి తెలియని తనంతో మేఘమాల చేసిన పొరపాటుకి నేను చాలా బాధపడుతున్నాను. అందుకే తనతో మీకు క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చాను. అంత మాట అనకండి. జరిగిన దాంట్లో మా తప్పు కూడా ఉంది. అయినా మా కోసం మీరు ఇంత దూరం రావడం మా అదృష్టం. అదే మేడం మా ఇల్లు. రండి. రే పులి, టీ పట్రా. చిటికలు తెచ్చేస్తాను. వాడెందుకు? నేను చేస్తాగా. అవును, నువ్వు చేస్తావే. మేడం తాగొద్దు. పొద్దున్న తాగితే వాంతులు అయితే అసలే డాక్టర్ కూడా లేడు. రండమ్మా, రండి. కూర్చోండి. తప్పండి. దగ్గరుండి స్పెషల్ గా చేయించా. అసిరింది టీ తాగండి మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా. ఇతని పేరు పులి గోపాల్ మేడం. సినిమాలో చిన్న చితక రౌడీ వేషాలు వేస్తుంటాడు, కానీ మనసు మాత్రం వెన్న. నమస్తే. ఈయన మా శంకరం బాబాయ్. నమస్తే. ఆటో నడుపుతూ ఈ కాలనీకి కొండంత అండగా ఉంటాడు. మేమంటే ప్రాణం. చిన్నెల్లా. అయ్యో, అరే మెల్లోడా, ఇప్పుడు చిన్నిల్లు గురించి చెప్పాలన్నారు. నీ పెద్దల గురించి చెప్పలేదు కదా. ఇతను మల్లేష్ మేడం. నమస్తే మేడం. ఇతను బెల్ట్ బాబ్జీ. నమస్తే. ఏం చేస్తుంటారు? ఏం చేయరమ్మా, ఏ కారుగా లెక్క ఊర్ల మీద వడుడు, తినుడు, తిరుగుడు. జోకా? కాదురా, సీరియస్. అందరి గురించి చెప్పారు గాని ఈ అల్లరి పిల్ల గురించి చెప్పలేదే. అబ్బో, దాని గురించి చెప్పాలంటే పెద్ద రామాయణమే ఉన్నది. దీని ఇస్త్రీ పెట్టేదానికంటే కాలీలు ఎవరు బట్టలే వేసుకోరు. అన్నా, అంటే ఈ ఇస్త్రీ లేని బట్టలు వేసుకో. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకే అసూయగా ఉంది. అయిన వాళ్ళెవరూ అందించలేనంత ఆత్మీయత మీ గుండెల్లో ఉంది. ఇంతమంది ప్రేమాభిమానాల మధ్య బ్రతికే మీరు అనాథలెలా అవుతారయ్యా? నా దృష్టిలో మీరెంతో అదృష్టవంతులు. మేడం, అవును శివ, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఆడుతూ పాడుతూ అల్లరి చేయాలి. చక్కగా చదువుకుని ప్రయోజకులై మీ చుట్టూన్న వాళ్ళందరూ గర్వపడేలా ఎదగాలి. అది చూసి మిమ్మల్ని హేళన చేసిన నోళ్లు మూతపడాలి. అదే శివ, అదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఉమ్.